ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. సూపర్ 4 మ్యాచ్లోనూ పాకిస్తాన్ను చిత్తు చేసింది భారత్. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో పాక్ను చిత్తు చేసిన భారత్ సూపర్ 4లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ 2 మ్యాచ్ల్లో భారత్ జోరు ముందు పాకిస్తాన్ తేలిపోయింది. తొలి లీగ్ మ్యాచ్ను జనాలు పెద్దగా పట్టించుకోపోయినా రెండో మ్యాచ్కు భారీ ప్రేక్షకాదరణ లభించింది. దాంతో భారత్ పాకిస్తాన్ జట్లు మళ్ళీ తలబడతాయా అనే చర్చ మొదలైంది. అయితే ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలబడే అవకాశం ఉంది. అది ఎలా అంటే ఇరు జట్లు ఫైనల్కు చేరడం. పాకిస్తాన్పై గెలుపుతో సూపర్ 4 పాయింట్స్ టేబుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. తదుపరి మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్లో ఈ 2 జట్లను ఓడించడం భారత్కు పెద్ద కష్టమేమి కాదు. మెరుగైన రన్ రేట్తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ ఫైనల్ చేరుకుంటుంది. అయితే మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్తాన్కు మాత్రం ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్ల్లో శ్రీలంక, బంగ్లాదేశ్లను ఓడించడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాలి. అప్పుడే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ ఫైనల్ చేరితే ఆదివారం సెప్టెంబర్ 28న జరిగే టైటిల్ ఫైట్లో మూడోసారి హమీతుమీ తేల్చుకుంటాయి. పాకిస్తాన్ను ఓడించి టైటిల్ సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పాకిస్తాన్ ఫైనల్ చేరడం అంత సులువైన పని కాదు. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాక్ కంటే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ చేరుకుంటే వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్ 2026లోనే తలబడనున్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ ఫైనల్ చేరుకుంటే భారత్ పాక్ పోరు కోసం అభిమానులు సంవత్సరం పాటు నిరీక్షించాల్సిందే.